జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడి అత్యంత హేయమైనదని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి అత్యంత పాశవిక ఘటన అన్నారు. ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి కాశ్మీరులో విహారయాత్రకు పోయిన టూరిస్టులను అక్రమంగా అమానుషంగా అత్యంత పాశవికంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిని హతమార్చడం జరిగింది. ఈ చర్యలో 26 మంది భారతీయులు మరణించడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగని సంఘటన. దీన్ని భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా బాయిగా ఉన్న పరిస్థితుల్లో ఈ టెర్రరిస్టులు టూరిస్టులను పట్టుకొని వాళ్ళ మతం అడిగి వారిని హిందూ మతం అని చెప్పగానే వారిని కాల్చివేయటం, అమానుషంగా పాశవికంగా కాల్చివేయటం, హిందూ ముస్లింలని వారి మధ్యలో ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టడం నిజంగా దురదృష్టకరం. పాకిస్తాన్ ఈ దురదృష్ట చర్యలను మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ దేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా భారతీయుల్ని దొంగదారిన మట్టుమార్చే విధానాన్ని మార్చుకోవాలి. వారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ చర్యలలో మరణించిన టూరిస్టులకు వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు అలాగే కోవిడ్తోనే శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దానికి నిరసనగా 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటించవలసిందిగా కోరుతూ